డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా ఆగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల నుంచి దూరంగా జరగబోతారు. ఈ సింహరాశి పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు, డైవర్సల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ ప్రేమలు మాత్రం మీకు ముందుకు దూసుకొని వెళ్ళిపోతాయి. వద్దన్నా కూడా మంచి వాళ్ళకి దూరంగా కొంతమంది సింహరాశి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చెడ్డవాళ్ళు మీ చుట్టూ తిరగడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెట్లలో మీకు లక్షల కోట్ల లాభాలు వస్తాయని చెప్పి మీరు రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాంటివన్నీ కూడా ఆడద్దు. అలాగే ఆర్పీలు, ఈ రెండో దందాలతో మోసగాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్సే మీకు చెప్తారు. మీకు బుద్ధి ఉండాలి. అసలు ఫస్ట్ మీరు అటువంటివి చెప్పినప్పుడు నిర్మోహటంగా ఇలాంటివి చెప్పొద్దు అని మీరు చెప్పగలగాలి. లేకపోతే మీరు మోసపోతారు కంపల్సరీ. ఆల్రెడీ మీరు మోసపోయారు ఇప్పుడు 15 లక్షల దాకా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలాగే అపరాల బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. హోటల్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారాలు ఇవన్నీ వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా టెక్నికల్ ఫీల్డ్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మంచిగా జరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. వాటి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. అసలే మనకి 26వ తారీఖున మనకి శివరాత్రి వస్తుంది. మారేడు ఆకుతో మరి మీరు చక్కగా ఓం నమః శివాయ అంటూ శివుడికి మీ ఇంట్లోనే అభిషేకం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ మీరు 108 ప్రదక్షిణాలు శనివారం నాడు కంపల్సరీ చేయాలి. శివాలయానికి శివరాత్రి రోజున 26వ తేదీన మీరు చక్కగా మీరు ప్రదక్షిణలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళండి. విష్ణుమూర్తి దేవాలయంలో చక్కగా ఆయన దర్శనం చేసుకోండి. శివుడికి అభిషేకం ఇంట్లో చేసుకోండి. జనాల్ని రద్దీ చేసి అనవసరంగా మీరు మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఏ నిమిషంలో అయినా సరే మీరు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అస్సలు వెళ్ళొద్దు. మీకు పక్కనున్న ఖాళీగా ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి వెళ్ళండి అమ్మా. సేమ్ ఫలితం మీకు లభిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు.